ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 5వ తారీఖు 2025 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం శక్తిగల ప్రార్థన. శక్తిగల ప్రార్థన దేవుని వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డారా, మీరు అంతా బాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేవుని బిడ్డారా, ఈ ఎఫెసీ 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు, విశ్వాసులు దేవుని బిడ్డల ప్రేమలో పాతుకుపోయి స్థిరపడి ఉండాలని, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకొని దేవుని సంపూర్ణతలో నింపబడాలని అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థిస్తున్నాడు. అనగా క్రైస్తవ ప్రేమలో లోతుగా వేళ్ళు పారి బలంగా ఉండడం, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత విస్తృతమైనది, లోతైనదని తెలుసుకోవడం, మరియు దీని ద్వారా దేవుని సంపూర్ణతలో నిండిపోవాలని మరి ఈ యొక్క ప్రార్థనలో పౌరు భక్తుని యొక్క ప్రార్థన చూస్తున్నాం. దేవుని బిడ్డ, మనము దేవుని యొక్క ప్రేమలో పాతుకుపోయేటువంటి అటువంటి శక్తిగల ప్రార్థన, దేవుని సంపూర్ణతలో నింపబడాలనేటువంటి శక్తిగల ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభు హృదయంలో నివసిస్తాడు. విశ్వాసం అనగా దేవుని బిడ్డ క్రీస్తు ప్రభును తమ హృదయాలు నివసించేలా చేయడానికి ప్రార్థించమని పౌరు భక్తుడు కోరుకున్నాడు. ఇది క్రీస్తు ప్రభుతో వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెబుతుంది. ప్రేమలో పాతుకుపోయి స్థిరపడాలి. దేవుని బిడ్డల విశ్వాసులు ప్రేమలో లోతుగా వేళ్ళుపారి స్థిరపడటం చాలా ముఖ్యం. ఇది మన ఆధ్యాత్మిక బలం యొక్క పునాది. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలని పౌరు భక్తుడు కోరుతున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంతో విస్తృతమైనది, పొడవైంది, ఎత్తైంది మరియు లోతైందని అర్థం చేసుకోవడానికి అవసరమైన శక్తిని దేవుడు అనుగ్రహించాలని పౌరు భక్తుడు ఆనాటి ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇది జ్ఞానానికి మించిందని కూడా భక్తుడు చెప్తున్నాడు. దేవుని సంపూర్ణతలో నింపబడాలి. దేవుని సంపూర్ణతతో నింపబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ అవగాహన మరియు ప్రేమ ద్వారా విశ్వాసులు దేవుని సంపూర్ణతలో నింపబడతారు. అంటే దేవుడు మరి విశ్వాసులైన బిడ్డలకు వారికి అందించే అన్నిటిలోనూ వారికి పూర్తిగా నింపుతాడు. దేవుని బిడ్డ, దేవుని సంపూర్ణతలో నింపబడుతున్నావా? క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో పాతుకుపోయి స్థిరపడాలని ఆశిస్తున్నావా? విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభు మన హృదయాల్లో నివసించేట్టుగా మనం ఆలోచన చేస్తున్నావా? ఈ ఎఫెసీ 3వ అధ్యాయం 19 వచనంలో ఎఫెసులో ఉన్న విశ్వాసులు దేవుని ప్రేమను గురించి తెలుసుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. వ్యక్తిగతంగా మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేము. ఎంతో కాలంగా దేవుని వాక్యం ధ్యానించినందు సంవత్సరాలు గడిపినప్పటికీ మనంతటా మనం ఎన్నడూ ఆ మర్మాలు తెలుసుకోలేము. దేవుని బిడ్డారా, ఇక్కడ మర్మము ఏదనగా మరి ఎఫెసీ 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చెప్పబడిన రీతిగా పరిశుద్ధుల సహాయం ద్వారా మాత్రమే దేవుని ప్రేమను మనం తెలుసుకోగలము. ఆయన ప్రేమను మానవ జ్ఞానం మించినది. మనందరం తిరిగి సమకూడి రావాల్సినది. మనం అందరం కూడా తిరిగి సమకూడి రావాల్సింది. ఈ విధంగా విశ్వాసంగా సహవాసంగా కూడి వచ్చుట ఎంతో ప్రోత్సాహకరంగాను సహాయకరంగాను ఉండటం నువ్వు దేవుని బిడ్డను కనుగొంటావు. నిత్య జీవం కూర్చున్నటువంటి అనుభవం గలవారమే మనము మధ్యలో ఇటువంటి సహవాసం ఉంటుంది. దేవుని స్తోత్రం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ప్రభువైన యేసునందు ఆరంభమవుతుంది. మనం దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా, ప్రభు కొరకు వేచియుడు ద్వారా మనం ఏమి పొంది ఉన్నామో దాన్ని ఇతరులతో పంచుకోవాలి. లేని ఎడల మనం ఆత్మీయంగా ఎదగలేము. అందుచేతన ఆది క్రైస్తవులు అపోస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విరిచిన యందును మరియు ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రతి స్థలంలో ఉన్న విశ్వాసులతో సహవాసం కలిగి ఉండడం ద్వారా దేవుని ప్రేమ నిజంగా గ్రహించగలం. దేవుని ప్రజలతో ప్రార్థన, ఆరాధన, బైబిల్ ధ్యానం మరి పరిచయ కొరకు సమకూడి రాగలుగుటకు నీవు కొంత సమర్పణ చేయవలసి ఉన్నది. దేవుని బిడ్డ, ఇటువంటి సహవాసం ద్వారా పరిపూర్ణ జ్ఞానంతో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం తెలుసుకొనగలమని, మరియు ఆ ప్రేమ ద్వారా ఆయన పరిపూర్ణతలో భాగస్థులై ఉండవాలని దేవుడు ఎంతగానో కోరుచున్నాడని మనం గ్రహింపునకు తీసుకొని రాబడుచున్నది. ఆయన ప్రేమ ఎంత గొప్పదనగా
ఆయన తాను కలిగినదంతయు మనం పొందాలని కోరుచున్నాడు. ప్రేమగల తల్లిదండ్రులుగా వారి కలిగినదంతయు వారి పిల్లలకి ఇచ్చటను వారు ఎట్టి ఆనందం కలిగి ఉందరో, అలాగనే ప్రభు కూడా ఆయన కలిగినంతయు ఆయన పిల్లలమైనటువంటి మనకి ఇచ్చుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు పరలోకంలో దేవుని పరిపూర్ణతను అనుభవించే ఆధిక్యత నిమిత్తం ఈ లోకంలో ఏ విధంగా సిద్ధపరచబడాలో మనకు బోధించబడుతుంది. ఆ రీతిగా అపొస్తలుడైన పౌలు వలె మనం శక్తిగల ప్రార్థన మనం చేయుటకు పరిశుద్ధాత్మదేవుడి మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామని పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మా తండ్రి ఈ పరిచయలో పాల్పంపులు పొందుతున్న మా ప్రియులందరూ దీవించండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మారుమూల గ్రామంలో, మురికివాడల్లో, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాల్లో పరిచయం చేసిన దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఈ దినాల్లో వారి యొక్క ప్రతి అవసరత మీరు చేర్చండి ప్రభా. నీకు వందనాలు నాయన. మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటను బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. ఈ పరిచయకు మరి సహాయపడుతూ నాయన ప్రతీ నెల మరి ఎంతగానో మరి వారి గుప్పిడిపి సహాయం చేసిన మా ప్రియులు స్వదేశ విదేశంలో మా బిడ్డలందరినీ, మా ప్రియులందరినీ బహుగా దీవించి వారు ఏ సమస్యలో, కష్టాల్లో, వేదనలో ఉంటున్నారో వారన్నిటి నుండి విడిపించి సహాయం చేసి వారి ప్రతి అవస్థ క్రీస్తు మహిమలో తీర్చని ప్రభా. నీ కొందనాలు. రోగి లేని బిడ్డ పని ప్రత్యేక రుచి పెంచిన ఆయన ఇప్పుడే నీ గాయపణ హస్తం నుంచి స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు చెల్లించినాము నాయన. మరి నాయన వివాహం కానీ యవన బిడ్డలకు నాయన ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చును గాక. వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామములో ప్రతి అడ్డంకు తొలగించబడి వారికి ఏ వీసాలు వచ్చును గాక. నాయనానికి కొందనాలు చెల్లించుకున్నాను తండ్రి. వారి ప్రతి అవసరం తెచ్చాను. మా దేశ ప్రజల నాయకులను, ప్రపంచ నాయకులను దీవించి రక్షించుకోండి. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్షణ చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం వారి గృహాలు చేరు పర్యంతం, గమ్యస్థానం చేరు పర్యంతం కాపాడిన దూతలు కావలించమని, కృపాక్షేమలేని బిడ్డల వంట వచ్చినట్టు చేయమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడిండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.